నమస్తే అండి. ప్రస్తుతం మనం హైదరాబాద్ నడిబొడ్డున జరుగునటువంటి 38వ పుస్తక ప్రదర్శనశాలలో ఉన్నాము. అయితే ఇక్కడ ఛాయా పబ్లికేషన్స్ వారు అరుణాంక లత గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఛాయా పబ్లికేషన్స్ ద్వారా ఇంతకు ముందే 'వేర్లు' అనే ఒక మంచి పుస్తకాన్ని కూడా ఆయన ఇప్పుడే లాంచ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ పుస్తకం గురించి అడుగుదాం. అలాగే ఛాయా పబ్లికేషన్స్ ఇంకా ఎలాంటి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తుంది అండ్ యువతకి ఎలాంటి మెసేజ్‌ని అందిస్తుందో కూడా ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు శిరీష. ఐఎమ్ ఫ్రమ్ ఆర్వీఆర్ టీవీ. ప్రస్తుతం ఛాయా పబ్లికేషన్స్ నుంచి ఎలాంటి సాహిత్యాన్ని మీరు ప్రజలకు అందిస్తున్నారు? ఛాయ ఎక్కువ జాన్రా వైజ్ సాహిత్యాన్ని తీసుకొని వస్తుంది. మాకు తెలుగులో ఎన్ని రచనలు అయితే ఇక్కడ ఒరిజినల్ రచయితలు వేసామో కథా కవిత్వం నవల, అంతే స్థాయిలో మేము అనువాదాలు కూడా తీసుకొని వస్తున్నాం. ఇంతకుముందు దేశీ అనువాదాలు కన్నడ, తమిళ, మరాఠీ భాషల్లోంచి ఎక్కువ తీసుకొచ్చేది. ఈ సంవత్సరం నుండి ఛాయ విదేశీ అనే ఒక సిరీస్ పెట్టి ఆ సిరీస్ ద్వారా ఇంటర్నేషనల్ అనువాదాలను కూడా తీసుకొస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం 2023లో నోబెల్ బహుమతి వచ్చిన యున్ఫోసా నవల వచ్చింది. ఇదే ఏడాది భారతదేశానికి ఇంటర్నేషనల్ బుక్ బహుమతి వచ్చింది కన్నడ రచయిత్రి బాను ముస్తాక్కి. ఆ పుస్తకం కూడా బుక్ ఫేర్లో అందుబాటులో ఉంది. అట్లా ఐస్లాండిక్, ఫినిష్ లాంటి చాలా చిన్న భాషలు, అవి నార్డిక్ లాంగ్వేజెస్, అక్కడున్న 2 దేశాల నుంచి కూడా 2 ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొని వస్తున్నాం. సో కాస్త లైటర్ వెయిన్ నుండి సీరియస్ లిటరేచర్ చదవాలనుకునే వాళ్ళకి, మానవ సంబంధాలకు సంబంధించినటువంటి సాహిత్యం చదువుకోవాలనుకునే వాళ్ళకి, హిస్టారికల్ ఫిక్షన్ చదువుకునే వాళ్ళందరికీ ఛాయ ఒక వేదిక. నమస్తే. ప్రస్తుతం 38th బుక్ ఫెయిర్‌లో హైదరాబాద్ సైకాలజిస్ట్ అసోసియేషన్ మొత్తానికి కూడా ఈ హైదరాబాద్ జోన్‌కి ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణ సాహితీ గారు మనతో ఉన్నారు. ఆవిడ ఝాన్సీ పబ్లికేషన్స్ ద్వారా ఎన్నో పుస్తకాలను రచించారు, పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేసి యువతకి మరింత మెసేజ్ అందిస్తున్నారు. అట్లానే ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్‌కి ఆవిడ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే బాలికలకి అండ్ యుక్త వయసు వాళ్ళకి కూడా సైకాలజీ పరంగా ఎంతో ప్రోత్సాహకంగా అందించారు. అట్లానే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆమె ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు. ఈ కృష్ణ సాహితీ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. యాక్చువల్గా ఈ 38th బుక్ ఫెయిర్ మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎంతవరకు యూజ్ అయింది? మీరు ఎలాంటి బుక్స్ పబ్లిష్ చేశారు? ఇట్ ఈస్ చాలా ఎగ్జైటింగ్గా అనిపించిందండి నాకు. ఎందుకనంటే నేను చాలామంది న్యూ ఆథర్స్ని కూడా చూశాను అండ్ యంగ్స్టర్స్ తెలుగులో రాయడం కూడా చూశాను. లైక్ ఐఎమ్ నాట్ ఇంగ్లీష్లో రాయడం తప్పు అని అనట్లేదు, బట్ తెలుగులో కొత్త ఆథర్స్ వచ్చారు, విచ్ ఐ ఫెల్ట్ రియలీ ఎగ్జైటింగ్. అండ్ ఈసారి కూడా క్రౌడ్ చాలా మంచిగా వస్తున్నారు. అండ్ కిండల్స్ వచ్చేసి బుక్స్ వదిలేసే కాలంలో కూడా ఇంతమంది గ్యాదర్ అవ్వడము అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ న్యూ బుక్స్, కొత్త బుక్స్ ఏమన్నా వచ్చాయా, కొత్త జానర్లో ఏమన్నా వచ్చాయా అని చెక్ చేసుకుంటూ చదువుతూ అండ్ అది తీసుకుంటున్నారు. దట్ ఈస్ సో ఎగ్జైటింగ్ ఫర్ మీ బికాజ్ అందరూ ఎవరు అడిగినా బుక్లేం చదువుతాం, సినిమా చూస్తాము అనే జోన్లో ఐ ఆమ్ సీయింగ్ వెరీ హ్యాపీ ప్లేస్ అనమాట నాకు ఇది. బికాజ్ నాకు మా ఇంట్లో ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది. సో దిస్ ఈస్ మై హ్యాపీ ప్లేస్. ఇంత చుట్టూ ఎటు చూసినా బుక్సే ఉంటాయి అండ్ పీపుల్ ఆర్ కమింగ్, యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ ఎస్పెషల్లీ. మనం పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాము, బట్ యంగ్స్టర్స్ ఆర్ ఆల్సో లైక్ హోల్డింగ్ సో మెనీ బుక్స్ ఇన్ దేర్ హ్యాండ్స్. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఈ 38th బుక్ ఫేర్లో ఐ ఫెల్ట్ సో గుడ్. అండ్ టు బీ ఎప్పుడు నేను ఎవ్రీ ఇయర్ నేను వచ్చినప్పుడు నేను బుక్స్ కొనుక్కుంటూ ఉండేదాన్ని. దిస్ ఇయర్ మేము స్టాల్ పెట్టాము, నా బుక్ యాజ్ ఎ ఆథర్ నేను ఐఎమ్ పబ్లిష్ చేశాము. సో దట్ ఈస్ మోర్ ఎగ్జైటింగ్ ఫర్ మీ. దట్ ఈస్ ద థింగ్ దీని గురించి. సో మాది వచ్చేసి ఝాన్సీ పబ్లికేషన్స్ అనమాట. ఫ్రమ్ లాస్ట్ 3 years దే ఆర్ ఎంకరేజింగ్ యంగ్ ఆథర్స్. తెలుగులో రచనలు, మంచి మంచి స్టోరీస్, డిఫరెంట్ జానర్స్, ఒకటే జానర్ కాకుండా డిఫరెంట్ జానర్స్లోకి వెళ్తున్నారు. అండ్ ఈ ఇయర్ నావి 2 ఫస్ట్ వచ్చేసి నా బుక్ బొమ్మ బరుసు అనేసి, ఇట్స్ అ లవ్ థ్రిల్లర్, ఒక డిఫరెంట్ జానర్. ప్రజెంట్ జనరేషన్కి ఇది రావాలి, ఇది తెలియాలి, ఈ అవేర్నెస్ రావాలి, ఒక బ్యూటిఫుల్ స్టోరీ రాశాను. అండ్ ఇది బుక్ ఫేర్ రోజే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజే లాంచ్ అయింది. అండ్ వీ రియలీ గాట్ బ్యూటిఫుల్ రివ్యూస్ ఆల్రెడీ. యంగ్స్టర్స్ ఆర్ సో ఓపెన్ అండ్ ఎంకరేజింగ్. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. జిందగీ కథలు అనేసి 12 డిఫరెంట్ ఆథర్స్ రాశారనమాట. సో ఆ ఆథర్స్ డిఫరెంట్ వాళ్ళ ప్రొఫెషన్స్లో ఉంటూ రాశారు. సో నా స్టోరీ కూడా ఉంది ఇందులో, చైత్రమాసపు జల్లు అనేసి, విచ్ ఇస్ అ
సైకలాజికల్ థ్రిల్లర్. ఇది లవ్ థ్రిల్లర్ అయితే దట్ ఈస్ అ సైకలాజికల్ థ్రిల్లర్. ఇది కంప్లీట్ నా జానర్లో రాశాను అనమాట. సో వీ రియలీ గాట్ బ్యూటిఫుల్ రివ్యూస్ అబౌట్ దీస్ 2 స్టోరీస్. అండ్ ఇందులో అయితే అన్ని స్టోరీస్కి వచ్చింది, నా స్టోరీకి కూడా వచ్చింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ యాజ్ ఆఫ్ టుడే. అండ్ ఐ వుడ్ లైక్ టు సే సోషల్ మీడియాలో చూసి చిన్న చిన్న పదాలని పట్టేసుకొని అది నాకు కూడా ఉంది అనేసుకోవడం కన్నా బుక్స్ చదివితే దాని గురించి ఎలాబరేటెడ్ వర్షన్ తెలుస్తుంది. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ అని డెప్త్ తెలుస్తుంది. ఒక ఆథర్ ఒక దాని గురించి రాస్తున్నారంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు, ఎంతవరకు చెప్పచ్చు, ఎంతో పెడతారు. అరే ఇది తెలియాలి, పబ్లిక్కి తెలియాలి, ఈ అవేర్నెస్ రావాలి అనేసి చాలా రీసెర్చ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అందులో పెడతారు. సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే చిన్న బాబు కూడా ఏదైనా పోస్ట్ చేస్తే నవడేస్ ఇట్ ఈస్ బికమింగ్ వైరల్. సో అది ఎంతవరకు నిజము అబద్ధము తెలిసే లోపల అది వైరల్ అయిపోతుంది. ఏఐ కూడా అలానే ఉంది. సో అబద్ధమో తెలియట్లేదు. సో అది తెలిసే లోపల అది వైరల్ అయిపోవడం వల్ల వాట్ ఈస్ ట్రూ వాట్ ఈస్ ఫాల్స్ అన్నది తెలియట్లేదు. అలా కాకుండా బుక్స్ అన్నవి మనకి నిజంగానే సామెతలు ఊరికే చెప్పలేదు. ఇట్స్ అ రియలీ గుడ్ ఫ్రెండ్, మనతోనే ఎప్పుడు ఉంటుంది, మనకి చాలా నాలెడ్జ్ని ఇస్తుంది. ఇట్ విల్ ఒక సలహా ఇస్తుంది. లైక్ బాధ వస్తే మనం ఒక బుక్ చదివి వి ఫీల్ సో హ్యాపీ. సో ఐ సజెస్ట్ ఎవ్రీ యంగ్స్టర్స్ టు స్టార్ట్ రీడింగ్ బుక్, ఎనీ జానర్, ఏదన్నా జానర్ అవ్వచ్చు. దట్ విల్ బీ అ గుడ్ థింగ్. సోషల్ మీడియా ఐ నో నవ్ ఇట్ ఈస్ ట్రెండింగ్, బట్ దెన్ దాంతోపాటు ఇది కూడా దిస్ విల్ హెల్ప్ యూ లైక్ యంగ్స్టర్స్కి, రాబోయే జనరేషన్స్ అందరికీ దట్ విల్ బీ అ హెల్ప్ఫుల్ థింగ్. సూపర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే మీరు ఒక సైకాలజిస్ట్, డాక్టర్గా చెప్పండి, ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నో దారుణాలు చూస్తున్నాం. రోజు కూడా న్యూస్ ఓపెన్ చేస్తే దారుణాలే, కానీ అందులో ఇన్ఫర్మేషన్ ఏం కనిపించట్లేదు. అసలు మీరు సైకాలజీ పరంగా ఇప్పుడు ఉన్న ఎవరైనా కావచ్చు వాళ్ళందరికీ కూడా అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు ఏమయ్యేదంటే అండి, నాలెడ్జ్ అన్నది లిమిట్లో ఉండేది. సో నాలెడ్జ్ అన్నది ఎక్కువైపోయి మనకు అవసరం లేని నాలెడ్జ్ కూడా మనకు ఎప్పుడైతే వచ్చేస్తుందో మనం ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోతాం బేసిక్గా. సో అవసరం లేనివి, అవసరం ఉన్నవి ఎందుకు తెలుసుకుంటున్నామో తెలియక దానివల్ల అంటే నేను సోషల్ మీడియాని ఎందుకు అంటున్నాను అని అంటే చిన్న చిన్న పిల్లలకి అసలు ప్రపంచంలో మనం ఇప్పటిదాకా వినని విషయాలు కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళే చెప్తున్నారు. అండ్ నౌ-ఎ-డేస్ ఏఐఎస్ మీరు ఒక క్వశ్చన్ అడిగితే దాని గురించి 100 డిఫరెంట్ చెప్పేస్తుంది. సో దట్ నాలెడ్జ్ హౌ ఫార్ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు చాలు. సో ఆ నాలెడ్జ్ ఎక్కువైపోయి అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి దానివల్ల వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళకి ఏ విషయం వల్ల వాళ్ళకి కోపం వస్తుందో వాళ్ళు తెలుసుకునే స్టేజ్ కూడా వాళ్ళకి అర్థం కాదనమాట, దాటిపోతుంది. బికాస్ విచ్ ఎగ్జాక్ట్లీ ఏ నాలెడ్జ్ ఏ ఇన్ఫర్మేషన్ వల్ల నాకు ఇంత కోపం వస్తుంది తెలియట్లేదు. సో దాంట్లో ఆ బ్యాలెన్స్ అన్నది కోల్పోతారనమాట, విచ్ ఇస్ ఎఫెక్టింగ్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ ఎవ్రీ వన్ అలాట్, నాట్ జస్ట్ యంగ్స్టర్స్. నవడేస్ అందరూ ఫోన్స్ మీద ఉంటున్నారు. సో టేక్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, మనకు ఎంత కావాలో అంత ఇన్ఫర్మేషన్ చాలు. అన్ని ఇన్ఫర్మేషన్స్ తీసేసుకొని దేనికి కోపం వస్తుందో, దేనికి సఫర్ అవుతున్నామో అన్నీ మనకు కనెక్ట్ చేసేసుకొని ప్రతిదీ నాకు రిలేట్ అయిపోతుంది అనేసి అన్నెసెసరీగా మనము వీఆర్ క్రియేటింగ్ మెస్ ఇన్ అవర్ లైఫ్స్. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద మెసేజ్. మనకు ఎంత కావాలో, మనకేం కావాలో తెలుసుకొని అంతవరకు తెలుసుకున్నంత వరకు వీఆర్ హ్యాపీ. అనవసరమైన విషయాలు తెలిసేసుకొని డోంట్ క్రియేట్ అ మెస్. దట్ ఈస్ అ మెసేజ్ ఐ వుడ్ లైక్. హార్విఆర్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ డూ విజిట్ ద బుక్ ఫేర్ ఎవ్రీ వన్. అండ్ ఐ విష్ ఎవరైతే బుక్స్ ఇప్పటిదాకా చదవలేదో కొత్త బుక్స్ చదవండి. తెలుగులో చదివే వాళ్ళకి ఐ రికమెండ్ మై బుక్, చదవండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. యా థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనతో పాటు ఝాన్సీ పబ్లిషర్స్ ఓనర్ శ్రీదివ్య మనతో పాటు ఉన్నారు. ఆవిడ కూడా కొన్ని బుక్స్ రచించడం జరిగింది, యువ రచయిత. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఈ బుక్ ఫేర్ ఎలా ఉపయోగించుకుంటున్నారు? మీరు యువ రచయితగా మరికొంతమంది యువ రచయితలకి అలాగే అప్కమింగ్ రచయితలకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? అంటే చిన్న కరెక్షన్, యాక్చువల్లీ నేను రచయిత్రిని కాదు, నేను పబ్లిషర్ మాత్రమే. అండ్ ఇది మేము మూడవసారి పెడుతున్నాం స్టాల్ ఇక్కడ హైదరాబాద్ బుక్ ఫేర్లో. మొట్టమొదటిగా ఒక పుస్తకంతో స్టార్ట్ అయింది మా ప్రయాణం. ఫస్ట్ టైం మేము ఒక బుక్తోనే స్టాల్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 11 మంది రచయితలతో చౌరస్తా కథా సంకలనం తీసుకొచ్చాము, ఎర్రమల్లెలు అనే నవల తీసుకొచ్చాము. అవి 2 మంచి ఫీడ్బ్యాక్ని తెచ్చిపెట్టాయి. చాలామంది రచయితలను పరిచయం చేయగలిగాము. కొత్త రచయితలకి ఒక మంచి వేదిక అవ్వాలనుకోవడమే
మెయిన్ మోటో అనమాట. సో కొత్త రచయితలతో పాటు పాలగిరి విశ్వప్రసాద్ గారు, జి వెంకటకృష్ణ గారు ఇలాంటి సీనియర్ రైటర్స్ కూడా బుక్స్ కూడా వచ్చాయి మా దగ్గర నుంచి. మొత్తం ఇప్పటి వరకు 19 టైటిల్స్ తీసుకురాగలిగాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైటిల్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది, ప్రాముఖ్యత ఉంది. నాన్ ఫిక్షన్, ఫిక్షన్, నవలలు, కథలు, కథా సంపుటి, కథా సంకలనాలు, ఇలా రకరకాల పుస్తకాలు తీసుకొచ్చామన్నమాట. వీఆర్ ప్రౌడ్ అండ్ హ్యాపీ. నమస్తే. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి యువ పురస్కారం అందుకున్నటువంటి తగుళ్ళ గోపాల్ గారు మనతో ఉన్నారు. ఈయన 4 పుస్తకాలు రచించడం జరిగింది. ఆ 4 పుస్తకాల్లో కూడా వివిధ స్టాల్స్లో ఈయన ప్రదర్శనకి ఉంచడం జరిగింది. అయితే ఈయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పుస్తకం ఇప్పటి తరానికి ఎంత అవసరం ఉంది, ఎలాంటి విషయాలు ఈయన ఇంకా ఎలాంటి విషయాలు చెప్తారో మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. యాక్చువల్గా మీరు 4 పుస్తకాలు రచించారు, యువ పురస్కారం కూడా అందుకున్నారు. మీరు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంకా ఎలాంటి పుస్తకాలు రచించాలని? అంటే ఈ బుక్ ఫేర్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఇప్పుడున్న తరము మనందరం కూడా టీవీలకు, ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోయి ఉన్నాము. వాటన్నింటి నుంచి మనం బయటపడేసేది కేవలం ఒక పుస్తకం మాత్రమే మేడం. ఇది నా మొదటి పుస్తకం మేడం, తీరొక్క పువ్వు అని. ఇది గ్రామీణ జీవితానికి సంబంధించిన కవితలు నేను ఎక్కువగా రాస్తుంటా. బహుజన జీవితానికి సంబంధించిన జీవితాలను నేను ఎక్కువ కవిత్వం చేస్తుంటా. దండకడియం అని ఒక పుస్తకం కవిత్వం రాసిన మేడం. దానికే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది. అక్కడ అంటే మా ఊర్లలో ఉండే ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఎట్లా బాధపడతా, ఆవులను కాస్తున్నప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతా, అమ్మ అన్నం పెడుతున్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతా. ఈ కాలంలో ఏమైంది మేడం అంటే అందరము మనము కలిసి మాట్లాడుకోని పరిస్థితి ఏర్పడ్డది. కనీసం అన్నం తినేటప్పుడైనా నలుగురం కూర్చొని అన్నం ఎవరి పని వాళ్ళదే అయింది. అన్నం తినడంతో పాటు మాటలను కూడా కలుపుకొని తినాలి అని నేను నా కవిత్వంలో చెప్పిన. ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్ళం, ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం, ఇది చాలదా మనం బంధువులం కావడానికి అని నేను చెప్పిన మేడం. ఇదే నా కవిత్వం యొక్క తాత్విక భూమిక మేడం. అగైన్ ఈ 38th బుక్ ఫెయిర్లో మనకి కార్టూన్స్ అంటే చాలా ఇష్టపడతారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కార్టూన్స్ అంటే ఇష్టపడిన వారు ఎవ్వరు ఉండరు. అలాంటి కార్టూన్ స్టాల్ ఒకటి ఉంది ఇక్కడ. అట్లనే మన బాచీ కార్టూన్స్ అని మనకి ప్రముఖ కార్టూనిస్ట్ కూడా మనతో ఉన్నారు. అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. చెప్పండి సార్, మీకు ఈ బుక్ ఫెయిర్ ఎంతగా ఉపయోగపడుతుంది, అట్లనే చాలామందికి లైఫ్ ఇచ్చింది మీకు, మీరు చెప్పండి సార్ మరిన్ని విషయాలు. చెప్పాలంటమ్మా, 2017లో ఒకసారి మేమందరం కార్టూనిస్ట్లో ఒక 5-6 కలిసి మేము బుక్ ఫేర్లో బుక్స్ కొందామని వచ్చి మేము మొత్తం అన్ని స్టాల్స్ వెతికితే ఎక్కడా కూడా ఒక్క కార్టూన్ బుక్ కూడా కనపడలేదు. ఒక నవోదయలో మాత్రం ఒక మన బాపు గారి బుక్ ఒక్కడ కనపడింది. అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది, అదేంటి కార్టూన్లు అందరూ మన పాఠకులు చాలా ఇష్టపడతారు కదా, అట్లాంటిది కార్టూన్ బుక్స్ లేకపోవడం చాలా శోచనీయం అని చెప్పేసి మేమందరం కలిసి మా కార్టూనిస్టులు అంటే ఫర్ ప్రమోషన్ ఆఫ్ కార్టూన్ విషయంలో మేము సెల్ఫ్ పబ్లికేషన్స్ మేము బుక్స్ పబ్లిష్ చేసి రామకృష్ణ గారు, సరసి గారు, లేపాక్షి గారు, నేను తర్వాత మన పద్మాదాస్ గారు, వీళ్ళందరం కలిసి కామేష్ గారు, మేమందరం కలిసి ఒక 6 బుక్స్ ముందు ఫస్ట్ మేము పబ్లిష్ చేసి మేము పెట్టి 2018లో ఫస్ట్ ఇదే బుక్ ఫేర్లో మేము ఫస్ట్ టైం స్టాల్ పెట్టడం జరిగింది. స్టాల్ అప్పుడు పెట్టినప్పుడు బాపు గారి పుస్తకాలు, జయదేవ్ గారి పుస్తకాలు, ఇతర కార్టూనిస్టుల పుస్తకాలు అన్నీ కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ స్టాల్లో పెట్టినప్పుడు మంచి ఆదరణ వచ్చింది వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ దొరకవు, మాకు సపరేట్ స్టాల్స్ ఎక్కడ ఉండవు. వీఆర్ బిజీ విత్ అవర్ ఓన్ ప్రొఫెషన్స్ అండ్ జాబ్స్. వీఆర్ నాట్ ఫర్ బిజినెస్ పర్పస్ వీఆర్ సిట్టింగ్ హియర్. అందుకని మేము ఇక్కడ పెట్టినప్పుడు ఇప్పుడు వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆ సంవత్సరం నుంచి మొత్తం మా కార్టూనిస్టులను మోటివేట్ చేసి ప్రతి కార్టూనిస్ట్ కూడా ఒక బుక్ వేయడం జరిగింది. ఇప్పుడు 30-40 కార్టూన్ పుస్తకాలు మాకు ఇక్కడ దొరుకుతాయి. మీరు ఒక్కసారి కానీ విజువలైజ్ చేసినట్లయితే ఇక్కడ అన్ని పుస్తకాలు మీకు దొరుకుతాయి. ముఖ్యంగా మన సుబానీ గారు కార్టూన్ బుక్ చూడండి, డక్కన్ క్రానికల్లో కార్టూనిస్ట్ సుబానీ సుబానీ మేమందరం కలిసి గత 50 సంవత్సరాల నుంచి కార్టూన్లు గీస్తున్నాం. దాని సందర్భంగా డక్కన్ క్రానికల్ వాళ్ళు వేసిన ఈ బుక్ కూడా స్పెషల్ అట్రాక్షన్తో వేసి చేస్తున్నాం. అదేవిధంగా జయదేవ్ గారు కార్టూన్ పుస్తకాలు కానివ్వండి, మన సరస్సు గారివి, లేపాక్షి గారివి, నావి, మేము ఒక్కొక్క 5 వాల్యూమ్స్ 6 వాల్యూమ్స్ అలా వేసి చేస్తున్నాం. పాఠకుల నుంచి స్పందన చాలా బాగుందమ్మా. చాలా అవును, మీకే కాదమ్మా, అందరికీ ఇష్టమే. ఫస్ట్ మన పేపర్ చూసినా, వీక్లీ చూసినా, మంత్లీ చూసినా ఫస్ట్ చూసేది కార్టూనే కాబట్టి దానికి ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశం ఒకటి. ప్రజల్లో కూడా ఆదరణ చాలా బాగున్నది. ఇప్పుడు అందరూ వచ్చి చూస్తున్నారు. అదేమ్మా, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
ప్రస్తుతం ఈ 38th బుక్ ఫెయిర్లో మనతో పాటు ప్రముఖ ఛానల్స్లో పనిచేసినటువంటి ప్రోగ్రామ్ హెడ్, అట్లానే ఆయన సోషల్ యాక్టివిస్ట్ కూడా, అట్లానే ఆయన ఎంతో చక్కగా వ్యక్తగా కూడా మనకి సుపరిచితులు. ఆయనే చేకొండి గోపాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. చెప్పండి సార్, ఈ 38th బుక్ ఫెయిర్ ఎలా అనిపిస్తుంది మీకు? మీ మాటల్లో కూడా మా ప్రేక్షకులకు తెలియజేయండి. నా పేరు చేకొండి చంద్రశేఖర్. అయితే నేను సోషల్ యాక్టివిస్ట్ని. నేను గత 10 సంవత్సరాలుగా ప్రతి ఏడు ఈ బుక్ ఫెయిర్కి వస్తున్నాను, నా సమయం ఇస్తున్నాను. సో పుస్తకము అనేదే ఒరిజినల్ సోర్స్ అని అనిపిస్తుంది. ఫస్ట్ మన లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి, దాని తర్వాత డిఫరెంట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మనం తెలుసుకోవటము, వాళ్ళ అనుభవాల ద్వారా మనం తెలుసుకోవటము ఒరిజినల్ ఆథెంటిక్ సోర్స్ బుక్ అని నా అభిప్రాయము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు డిజిటల్ రెవల్యూషన్, సోషల్ మీడియా రెవల్యూషన్ వచ్చాక డెఫినెట్గా రీడింగ్ ఈజీ అయిపోయింది. అండ్ డిజిటల్లో కూడా మనం చదువుతున్నాము, అది కూడా ఒక మంచి పద్ధతి. అయితే బుక్ అండ్ ఈ ప్రింటెడ్ బుక్ చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక ప్రాక్టీస్ అన్నట్టు. ఇప్పుడు మనం స్క్రోలింగ్ చేస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాము, మన కంట్రోల్లో లేనంత సమాచారాన్ని మనం లోపల తీసుకొని ఉంటాము. కానీ బుక్ అయితే చాలా స్టడీగా విజ్ఞానాన్ని మనలో ఇముడ్చుకోవటము, అక్షరాల ద్వారా మనం తీసుకోవటం, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్ అని నా ఉద్దేశము. సో ఇప్పుడు మనము సమాచారము అన్ని మాధ్యమాల్లో వస్తుంది కదా, ఇప్పుడు ప్రింటెడ్ బుక్ ఎందుకు అవసరము కంపల్సరీ మనము ఇలాంటి పుస్తక ప్రదర్శనలకు అటెండ్ కావాలి, పుస్తకాలని తీసుకోవాలి, మంచి పుస్తకాలని సెలెక్ట్ చేసుకోవాలి, మనము చదువుకునే ప్రాక్టీస్ చేయాలి. ఆ రీడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా మన వ్యక్తిత్వానికి చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.